పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపించడం కోసం పవన్ తరపున ప్రచారం చేయడానికి రాజోలు నియోజకవర్గం నుంచి బయలుదేరిన వీర మహిళలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, ఖచ్చితంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వారు అన్నారు. అందరికీ నమస్కారం. రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి. ఈరోజు రాజోలు నియోజకవర్గం నుంచి మేమందరం కూడా వీర మహిళలందరం కూడా పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి మా పరిధిలో మేము కొంతవరకు ప్రచారం చేయటం నిమిత్తం కళ్యాణ్ గారి పక్షాన మేమందరం కూడా వెళ్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా అయితే కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు. అంతేకాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ దుర్మార్గ వైసీపీ పాలన తొందరలోనే తెలియజేసుకుంటూ జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. అందరికీ నమస్కారం. నేను రాజోలు నియోజకవర్గం వీర మహిళల తరఫున ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ మా వీర మహిళల్లో కొంతమంది పిఠాపురం నియోజకవర్గానికి ఆయనకి తరపున ప్రచారం నిమిత్తం రాజోల నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తున్నాం. ఆయన అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. మేము రాజోల నియోజకవర్గం వీర మహిళ భాగం నుంచి కొంతమంది పిఠాపురం వెళ్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం కోసం మేమందరం వెళ్తున్నాం. ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గుతారని, చరిత్ర సృష్టిస్తారని, రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.